ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం ఒక ఉపమానం గురించి తెలుసుకుందాం. ఏంటి ఉపమానం అంటే, ఇంటికి ఉన్న ద్వారాలు తెరిచి ఉంటే ఇంటిలోని దీపం నిశ్చలంగా ఉండదు. అలాగే ఇంద్రియ ద్వారాలు తెరిచి ఉంటే మనసు నిశ్చలం కాదు. మళ్ళొకసారి చెప్తాను. ఇంటికి ఉన్న ద్వారాలు తెరిచి ఉంటే ఇంటిలోని దీపం నిశ్చలంగా ఉండదు. అలాగే ఇంద్రియ ద్వారాలు తెరిచి ఉంటే మనసు నిశ్చలం కాదు. ఇది ఈరోజు ఉపమానం. మన జీవితంలో నిశ్చలమైన శాంతియుతమైన మనసు ఎంత అవసరమో మనందరికీ తెలుసు కదా. కానీ ఆ మనశ్శాంతి మనకు ఎందుకు దొరకడం లేదు? ఎందుకంటే ఈ మనసు ఒక చెరువులో కానీ ఒక నదిలో కానీ నీళ్ళు ఎప్పుడు ఇలా కదులుతూ ఉంటాయో అలాగే మన మనసు కూడా ఎప్పుడు కదులుతూనే ఉంటుంది, ప్రశాంతంగా ఉండదు. మనం ఏం చేసినా అది కుదురుగా ఉండదు. ఎందుకు అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. చూడండి, ఒక చిన్న గది ఉంది. ఆ గదిలో మీరు ఒక చిన్న దీపం పెట్టారనుకోండి, మరి ఆ గదిలో ఏమంటారు, ఎలాంటి గాలి రాకుంటే ఎలా ఉంటుంది అంటే, ఆ దీపం చక్కగా ఎలాంటి కదలిక లేకుండా, దాని నుంచి ఏమంటారు, ఆ నిప్పు కణికలు రాకుండా, ఎలాంటి శబ్దం లేకుండా చక్కగా తన యొక్క వెలుతురుని ఇస్తుంది కదా. మరి అదే గదిలోని ఆ తలుపులు కానీ కిటికీలు కానీ మనం తెరిచిపెట్టాడనుకోండి, ఏమవుతుంది, ఆ బయటి గాలంతా లోపలికి వస్తుంది, దీపం కదులుతుంది, అటు ఇటు ఊగుతుంది. ఒక్కోసారి కూడా ఆ దీపం ఇంకా ఆరిపోతుంది, ఉండదు. ఇది మనందరం మన జీవితంలో ప్రతి ఒక్కరము గమనిస్తున్నది, చూస్తున్నాము, గమనిస్తున్నాం. ఇక్కడ మన దీపం అంటే మనస్సు కూడా దీపం లాంటిదే. మరి ఈ మనస్సు మనకు శాంతిగా ఉండాలి, కానీ అది ఎప్పుడు మాత్రం శాంతిగా ఉండదు. ఎందుకు ఈ మనసు ఎందుకు శాంతిగా ఉండదు అంటే, మన లోపల ఉన్నటువంటి ఆ ఇంద్రియాల ప్రభావము ఉండడం వలనే. ఆ ఇంద్రియాల ప్రభావం మంచిగా ఉంటే మన మనసు కూడా చక్కగా ఉంటుంది. ఇక్కడ మనం ఇంద్రియ ద్వారాలు అని అనుకున్నాం. ఏంటి మరి ఇంద్రియ ద్వారాలు అంటే, కన్ను, చెవి, ముక్కు, నోరు, చర్మం. ఇవన్నీ మన శరీరంలోని 5 తలుపులు. మనం మామూలుగా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అట్లా చెప్పుకుంటాం కదా. అయితే ఇవి ఎప్పుడు కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మం బయటి ప్రపంచాన్నే ఏమంటారు, లోపలికి తీసుకొని వస్తూనే ఉంటాయి. మరి ఈ తలుపులు తెరిచి ఉంటే ఏమవుతుంది? ఏ తలుపులు? కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చర్మం. తెరిచుంటే ఏమవుతుంది అంటే, ఈ కళ్ళతో మనం ఎవరినో చూస్తాం, అవునా. ఈ చెవులు ఉన్నాయి, ఏవో వింటుంటాయి మాటలు, బయట ప్రపంచం అదే కదా పని చేసేది. మరి ముక్కుతో ఏదో ఒక వాసన చూస్తాం, ఈ శరీరంతో స్పర్శిస్తాం, నోటితో ఏదో రుచికరమైనటువంటి ఆహారాన్ని తింటాం. మరి ఇవన్నీ ఇలా పనిచేయడం వల్ల ఈ విషయాలన్నీ మన మనస్సు అనే గదిలోకి అవి చేరిపోతాయి.
చేరిపోతే ఏమైతుంది, వెంటనే ఆ మనసులో ఒక స్పందనలో పడిపోతుంది. మరి ఇది గాలి లోపలికి రావడం అంటే, గాలి లోపలికి వస్తే ఆ దీపం ఎలా అటు ఇటు ఊగుతుందో, మన ఇంద్రియాల ద్వారా, ఈ కన్ను ద్వారా కానీ, చెవి ద్వారా కానీ, ముక్కు ద్వారా కానీ, నోటి ద్వారా కానీ ఏదైనా మనం పంపిస్తే ఈ మనసు కూడా అలా ఊగుతుంది. అక్కడ ఇంద్రియాలకు ఎలా స్పందన కలుగుతుందో మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు మన చెవులున్నాయి. చెవులుంటే ఏమిస్తాయి? మన గురించి ఎవరో చెడుగా మాట్లాడుకున్నారే అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? వెంటనే మన మనసు వాళ్ళు ఏదైతే మాట్లాడుకున్నారో ఆ మాటలు విని ఇంకా చెడుగా కదా మాట్లాడుకుంది, మనం తట్టుకోగలుగుతామా? మనం ఇంకా తట్టుకోలేము. మనసులో వెంటనే వాళ్ళపైన కోపం వచ్చేస్తుంది. మనసంతా మనకి ఇంకా బాధగా అవుతుంది. చూడు, నేను వాళ్ళకి ఎంత మంచిగా చేసి పెట్టాను, వాళ్ళు మాత్రం నా గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు అని కోపం వస్తుంది. వాళ్ళపైన అసహనం కూడా పుడుతుంది. ఇంకా ఎలాగైనా సరే నేను వాళ్ళను తిట్టాలి, వాళ్ళ పైన నేను ఈ ప్రతీకారం తీర్చుకోవాలి అని ఇంకా మన మనసులో రకరకాలుగా స్పందనలు కలుగుతుంటాయి. అంటే ఇక్కడ చూడండి, ఆ గదిలో ఆ దీపమున గదిలో గాలి వస్తే ఎలా అటు ఇటు ఆ దీపం ఊగుతుందో, మన మనసు కూడా ఇంకా అనేక రకాలుగా వాళ్ళపై కక్ష తీర్చుకోవాలని ఆలోచిస్తూనే ఉంటుంది. మరి ఈ కళ్ళతో ఏదైనా ఒక ఆకర్షణీయమైనటువంటి అందమైన వస్తువును చూసినా, లేదా ఒక భయంకరమైనటువంటి దృశ్యం మన కండ్లకు కనిపిస్తే ఈ మనసు ఏం చేస్తుంది? వెంటనే స్పందిస్తుంది. ఎంతో మనకు ఆకర్షణ ఏమైందంటే ఏం చేస్తుంది? దాన్ని ఎట్లాగైనా సరే మనం కొనాలి అనిపిస్తుంది. ఒక చీర కానీ, ఒక నగ కానీ, ఏదైనా సరే మనకు కొనాలనిపిస్తుంది. అదే భయంకరమైన విషయం భయం వేస్తుంది కదా. అది ఏదైనా సరే, ఒక జంతువైనా ఇంకేదైనా భయంకరమైనది ఏదైనా కనిపిస్తే మనకు దాని గురించి భయం ఉంది. అంటే ఇదే కన్ను అనే తలుపు తెరిచి ఉంది అని చెప్పడానికి, కన్ను కానీ చెవు కానీ తెరిచి ఉందని చెప్పడానికి మనకు సాక్ష్యం. అయితే ఇక్కడ మనం కన్ను గురించి తెలుసుకున్నాం, చెవి గురించి తెలుసుకున్నాం, ముక్కు ఉంది. ఈ ముక్కుకు ఏదైనా మంచి సువాసన కలిగింది అనుకోండి, వెంటనే మనకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మనసుకు. అబ్బా, ఎంత బాగుంది స్మెల్ అంట కదా. ఆ వాసనను మనకు ఎంతో హాయిని కొలిపిస్తుంది. అదే ఒక తినే వస్తువులు కనిపించింది, మనం అప్పుడే తింటాం, కడుపు నిండింటది. కానీ ఆ వాసనకి ఏమనిపిస్తుంది? మళ్ళీ దాన్ని తినాలి అనిపిస్తుందా లేదా? అంటే ఈ మనసు ఇవన్నీ మనకు చేపిస్తుంది. ఇదంతా మనసు ఉన్న కారణంగానే మనకు అలా జరుగుతుంది. ఎంత కడుపు నిండినా మనకు అది ఇంకా తినాలి, దాని రుచి. ఎందుకంటే అంత మధురమైన వాసన ఉంటుంది. బిర్యానీ చూసినా, మసాలా మిరపకాయ బజ్జీలు చూసినా కదా, తినాలి అని అనిపిస్తుంది. మొదలై ఇప్పుడు చలికాలం కదా, గరం గరం బజ్జీలు తింటే ఎలా ఉంటుంది కదా. అట్లా అది తలుచుకుంటేనే మనకు నోట్లో నీళ్ళు వస్తుంటాయి కదా. ఎందుకంటే మనసు ఇలా ఉంటుంది. అందుకే ఎందుకు అంటే అది నీళ్ళు అటు ఇటు కదిలే స్వభావం ఎలా ఉంటుందో, ఈ మనసు కూడా ఆ కదలికలు ఒక సెకను ఊరిక ఉండదు. ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. కొంచెం గాలి దొరికితే ఆ నీళ్లు అలలుగా ఎలా తయారవుతాయో, అలాగే మన లోపల ఉన్నటువంటి ఈ ఇంద్రియాలు కూడా మన మనసుకు వచ్చే ఆ విషయాలు కూడా ఆ నీళ్లు అలలై ఎలా కూర్చుంటాయో మనలో కూడా అలా విజృంభణ వస్తుంది. ఒక వస్తువు చూస్తే కంటికి ఆకర్షణీయంగా అనిపించడం, చెడు మాటలు వింటే, మన మీద ఎవరైనా మాట్లాడుకుంటే
వాళ్ళ మీద కోపం రావడం, ఇలా ఏదైనా సరే మన ఇంద్రియాలకు ఏది ఎక్కువైతే అది అంతా మన మనసులో ఒక అలజడి రేపుతుంది. నీటిలో కదలిక వచ్చి అలలు ఎలా వస్తాయో మన మనసుకు ఇంద్రియాలు ఇవన్నీ ఇలా చేస్తుంది. దీనిని మరి మనం నిశ్చలంగా ఉంచడానికి తలుపులు మూసివేసినట్టే, అంటే ఆ దీపం గాలికి పోకుండా తలుపు మూస్తే ఎలా నిశ్చలంగా ఉంచడానికి మనం ప్రయత్నం చేస్తామో, మన ఇంద్రియాలను కూడా నియంత్రణలో ఉంచడానికి మనం అలా ప్రయత్నం చేయాలి. ఆ ఇంద్రియాలకు నియంత్రణ అనేది అవసరం. మరి ఇంద్రియాల తలుపులు అయితే, ఇంద్రియాలు తలుపులైతే మరి బయటి ప్రపంచం ఏమిటి అనే ఒక ప్రశ్న మనకు వస్తుంది. తలుపులంటే మనకు ఇప్పుడు కేవలం తలుపులు అంటే మన ఇంటి తలుపులు ఒకటే కాదు, మన మనస్సుకు ఉండే తలుపులు. అవి లోపల ఉంటాయి, బయట ఉంటాయి. మరి లోపల ఏముంది, బయట ఏముంది? చూడండి, మనకు చెప్పుకోవడానికి మనస్సు అన్ని ఒకటే అని చెప్తున్నా కదా. ఈ మనసు లోపల ఏముంటుంది మనందరికీ, మీకు అందరికి గుర్తుందో లేదో, మన మనసు లోపల ఇంకో మనస్సు ఉంటుంది కదా, గుర్తుంది కదా అందరికీ. మనస్సు, చిత్తము, బుద్ధి, వీటినే అంతఃకరణము అంటాం. అంటే ఈ మనసు ఒకటేసారి ఆలోచిస్తుంది. ఆ మనసులో ఉన్న మనసు ఆలోచిస్తూనే అది అంటే ఇంకా తొలుస్తూనే ఉంటుంది. చిత్తము అంటే ఇంకా ఒక సెకండ్ ఆగకుండా ఏమంటారు, ఆ లోపల ఉన్న ఆలోచన పైకి మళ్ళీ మళ్ళీ లేపుతూనే ఉంటుంది. అంటే మనసులోని మనసు ఒకటి, చిత్తము అంటే ఏదైనా ఒక ఆలోచన ఉంటే దాన్ని, అంటే ఇప్పుడు ఇంకా అర్థం కావాలంటే చితి రగిలిస్తే అది అలా రగులుకుంటా ఎట్లా ఉంటుందో మన లోపల ఏదైనా ఒక ఆలోచన ఉంటే అది అలాగే రగులుకుంటూ ఉంటుందంట. మరి బుద్ధి, ఈ బుద్ధి ఏం చేస్తుంది, మనం తీసుకునే నిర్ణయం సరి అయిందా సరికానదా, ఇవి రెండు మనకు నిర్ణయం. అందుకే ఇవి లోపలి తలుపులు. మరి బయటి తలుపులు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం, రుచులు, శబ్దాలు, స్పర్శలు, వాసనలు, ఇవన్నీ బయటి తలుపులు. మనం సాధారణంగా వీటిని బయటి ప్రపంచం అని అంటాం. మరి ఇవి లేకపోతే ఏమంటారు, ఇంద్రియాలు పని ఉండదు. ఈ బయటి శబ్దాలు లేకపోతే ఇంద్రియాలకు ఏం పని ఉండదు, అంతే కదా. మరి చూడండి, చూసేందుకు రూపం లేకపోతే ఈ కళ్ళు ఉండాల్సిన అవసరం ఏముంది, ఇంకా కన్ను ఎందుకు? వినేందుకు శబ్దం లేకపోతే చెవ్వెందుకు? అయితే ఇక్కడ బయటి ప్రపంచం అనేది ఉండడం తప్పు కాదు. మనం అనుకుంటాం ఈ బయటి ప్రపంచం లేకుండా హాయిగా ఈ మనసు కాడుకుంటే ఇట్లాగే ఉంటే అయిపోతుంది కదా, ఇదంతా గందరగోళం ఉండదు కదా, మనం ఈ ధ్యానంలో పూర్తిగా చక్కగా ముందుకు వెళ్ళిపోవచ్చు కదా, ఈ లోపలిది ఒకటే ఉంటే అని అనుకుంటాం. కానీ ఈ బయటి ప్రపంచం ఉండేది తప్పు కాదు. అది ఏం చేస్తుందంటే మన ఇంద్రియాలను ఎప్పుడూ ఆకర్షిస్తుంది. ఆకర్షించడం వల్ల మనకు మన మనసులో స్పందనలు కలుగుతుంటాయి. అయితే ఇక్కడ ఇంటి తలుపు తెరిచి ఉంది అనుకోండి, ఏమైతుంది, ఆ బయట ఉన్నటువంటి గాలి లోపలికి వస్తుంది, దుమ్ము, శబ్దము, ఇవన్నీ మనకు ఉంటాయి బయట. తలుపు తెరిచుంటేనే నీకు అవన్నీ వినిస్తాయి. మరి ఇవి లోపలికి ఎలా వస్తాయంటే ఆ తలుపు తెరిచడం వల్లనే మన లోపలికి, మన ఇంటి లోపలికి వస్తాయి. అలాగే ఈ ప్రపంచపు ఆకర్షణలన్నీ ఉన్నాయి. ఏంటి ప్రపంచపు ఆకర్షణలు అంటే బాధలు, భయాలు, కోరికలు, ఇవన్నీ ఉన్నాయి. మరి ఇవన్నీ మనలోకి ఎట్లా వస్తాయంటే ఈ ఇంద్రియాలు తెరిచి ఉండడం వల్ల. చెప్పుకున్నాం కదా, కన్ను, ముక్కు, చెవి, ఇవన్నీ తెరుచుకొని ఉండడం వల్ల మన లోపలికి అవి వస్తాయి. మరి ఇవన్నీ రావడం వల్ల మనం ఈ బయటి ప్రపంచాన్ని నిందించడానికా అనే ఒక ప్రశ్న వస్తుంది. అంటే మనం బయటి ప్రపంచం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము? బయటి ప్రపంచాన్ని నిందించడానిక అంటే కాదు, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనం
ఈ బయటి ప్రపంచాన్ని నిందించడానికి చెప్పటం లేదు. దాన్ని గుర్తించడానికి మాత్రమే మన ఇక్కడ బయటి ప్రపంచం గురించి చెప్తున్నాం. మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే, మనం మంచి వాళ్ళమా చెడ్డ వాళ్ళమా అని తెలుసుకోవాలంటే ఏముండాలి? మనం మంచి వాళ్ళమని తెలుసుకోవాలంటే మన ముందర ఒక చెడ్డోడు ఉండాలి. అప్పుడే మన యొక్క మంచి విలువ తెలుస్తుంది కదా. మనం చెడ్డవాళ్ళమని తెలుసుకోవాలంటే మనకంటే మంచివాడు ఉంటేనే మనలో చెడ్డ తెలుస్తుంది. అట్లాగే ఇక్కడ కూడా ఈ లోపల బయట ఏంది, ఈ బయట గురించి ఎందుకు నిందిస్తున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం మనం అంటే, ఇక్కడ బయట ఏమంటారు, గాలి ఉందని తెలియకపోతే ఈ దీపం ఎందుకు ఊగులాడుతుంది మనకేం తెలుస్తుంది, ఎట్లా అర్థమవుతుంది? ఆ బయట నుంచి గాలి, నువ్వు ఎప్పుడు తలుపులు బంధించుకునే ఉన్నావు, గాలి రాలేదు, దీపం నిశ్చలంగా ఉంది అనుకుంటున్నావు. ఆ తలుపు ఎప్పుడైతే తెరుస్తావో, ఆ గాలి ఎప్పుడైతే లోపలికి వస్తుందో నీకు ఆ దీపం ఊగులాడేది తెలుస్తుంది. అంటే బయట గాలి ఉంది అనే విషయం నీకు ఇక్కడ అర్థమవుతుంది కదా. అట్లాగే ఈ బయటి ప్రపంచం ప్రభావం మన మీద ఉంటుందని తెలియకపోతే మన మనసు ఎందుకు శాంతిగా ఉండదో అర్థం కాదు. ఎప్పుడు శాంతంగా ఉన్నాము, మనకి ఇంకేం లేదు. చూడండి, బాగా ఒక డబ్బున్న వ్యక్తి ఉన్నాడు, వాడికి కష్టాలు తెలుస్తాయా? ఏ కష్టమూ తెలియదు. ఎవరైనా చెప్తుంటే వీడి చేతగానడో, వీడి కర్మనే ఇంతనో, వీడి జీవితమనే ఇంతనో వాళ్ళ గురించి విసుక్కుంటారు. వాడికి ఎప్పుడైనా కష్టం వస్తేనే ఆ కష్టం ఉన్న వ్యక్తి గురించి అర్థమవుతుంది. అట్లాగే మనకు ఈ లోపల అంత నిశ్శబ్దంగా ఉంది, ఎప్పుడు ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాం, మనసు ప్రశాంతంగా ఉంది, ఏ డిస్టర్బెన్స్ లేదు. ఏమంటాం మనం? అబ్బా నాకైతే హాయిగా ఉంది, నాకు ఎవరు అడ్డు చెప్పేటోళ్ళు లేరు అంటాం కదా. అదే అడ్డు చెప్పే వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ మనకు వెనకబడిపోతున్నాం, ఎక్కడ అడ్డు ఉంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఇక్కడ ఏ అడ్డు లేకుండా ఉన్నవాడు ఎక్కువ ఎదుగుతాడా, అడ్డు ఉన్నవాడు ఎదుగుతాడా అనే ఒక ప్రశ్న మనం వేసుకుంటే అడ్డు ఉన్నవాడే ఎక్కువ ఎదుగుతాడు. ఎందుకంటే కష్టం ఉన్నవాడికే ఆ సుఖం విలువ తెలుస్తుంది. ఎప్పుడు సుఖం ఉందనుకోండి, కష్టం విలువ తెలియదు. ఎప్పుడు అంతా మంచి ఉంటే చెడు గురించి నువ్వు పాఠం నేర్చుకోవు. అందుకే ఇక్కడ నీ మనసు నిశ్చలంగా ఉంది అంటే ఓకే. మరి ఎట్లా నిశ్చలంగా ఉందంటే, ఆ బయటి శబ్దాలు వినిపించకపోతేనే నీకు ఇక్కడ శాంతిగా ఉంది. అప్పుడే నీకు ఆ బయట శబ్దం ఉంది అనేది నీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ ఇంద్రియాల ప్రభావం, ఆ బయటి ప్రపంచం ప్రభావం మనకు మన మీద పడితేనే మనం శాంతిగా ఉన్నామా లేదా అనే విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. అంటే ఇక్కడ మనసు స్వభావంగా చెడ్డదా అంటే కాదు. మనసు స్వభావం మంచిదే, కానీ ఆ ఇంద్రియాల కారణంగా అది అటు ఇటు ఊగులాడుతుంటుంది. మరి ప్రపంచ స్వభావంగా చెడు అంటే అది కూడా కాదు. ప్రపంచంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, కానీ నీవు నియంత్రించుకోవడమే రావాలి. ఆ నియంత్రతదే నీ యొక్క సమస్య. ఆ నియంత్రత ఉండాలి నీకు. ఏది ఎన్ని వచ్చినా నీలో ఆ నియంత్రణ ఉండాలి. ఇక్కడ ఇంద్రియాల నియంత్రణ లేకుంటే ఈ బయటి ప్రపంచంలో ఐక్యమైతే మనసు ఇంకా నిశ్చలంగా ఉండదు. ఎప్పుడు ఏమవుతుంది, ఈ మనసు ఆందోళనకు ప్రధాన కారణం అవుతుంది. ఎప్పుడైతే ఆ ప్రధాన కారణం అవుతుందో ఏమంటుంది మనసు? మనసు అంటే ఈ ఇంద్రియాలు. మనసు కారణం. ఆ మనసు పని చేయడం వల్లనే కళ్ళు నేను చూస్తాను అంటాయి, చెవులు నేను వింటాను అంటాయి, నోరు నేను తింటా అంటుంది, ముక్కు నేను వాసన పీలుస్తున్నా అంటుంది, చర్మము ఏం చేస్తుంది, ఆ స్పర్శలకు ఆ సుఖాలకు కోరుకుంటుంది, ఇంకా నేను కోప్పడతాను ఉంటుంది. ఈ మనసు రకరకాలుగా మనల్ని ఇచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఉన్న నిజం ఏమిటంటే ఇవన్నీ ఇంద్రియాల వల్ల
వచ్చేవి. మనసు మాత్రం వాటి ప్రతిఫలాలను మనకు చూపిస్తుంది. ఆకర్షణీయమైన వస్తువు కనిపిస్తే అది కొనాలనిపిస్తుంది. మరి ఈ ఇంద్రియాలు మూసేయాలా అని మనం ఒక ప్రశ్న వేసుకుంటే ముయ్యొద్దు. మనం నియంత్రణలో ఉంచుకోవాలి. తలుపులన్నీ మూసేస్తే గది అంతా చీకటిగా చీకటిగా అవుతుంది కదా. అట్లాగే తలుపులు మూసేయడం పరిష్కారం కాదు. ఏం తలుపులు? ఇంద్రియాల తలుపులు మూసేయడం పరిష్కారం కాదు. తలుపులు తెరవాల్సింది ఎప్పుడు తెరవాలి, మూసుకోవాల్సింది ఎప్పుడు. ఈ నియంత్రణ నీకుంటే చాలు. ఎప్పుడు మూసి పెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ నీకు లేదు. ఇంద్రియ నియంత్రణ అంటే కళ్ళు చూడాల్సినవి మాత్రమే చూడాలి, చెవులు ఏవైతే వినాలో వాటినే వినాలి, ముక్కు కూడా వాసన చూస్తుంది అంటే ఏది చూడాలో అదే చూడాలి. నోరు అనవసరంగా మాట్లాడొద్దు. ఈ చర్మము కూడా ఆకర్షణకు ఏమంటారు, సుఖాలకు అన్వేషించొద్దు ఈ చర్మం. ఇక్కడ ఈ ఐదింటిలో ఏ దారిలో నీకు విపరీతమైనటువంటి ఆ కోరికలు పెరుగుతాయో అక్కడే నీ యొక్క మనసు కలత చెందడం మొట్టమొదటగా అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ ఇంద్రియాలకు బయటి విషయాలను మనం ఏం చేయాలి? తగ్గించాలంటే ఏం చేయాలి? మన లోపలికి మనం ప్రయాణం చేయాలి అంటే కండ్లు మూయాలి. అందుకే పత్రిగారు చెప్పినటువంటి సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఆచార్య సాంగత్యం ఇవన్నీ చేయడం వల్ల మనము ఆ బయటి విషయాలను తగ్గించగలుగుతాం. ఎప్పుడైతే ఈ బయటి విషయాలు మనకు తగ్గుతాయో మనలో ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. అంటే ఏది చూడాలి, ఏది చూడొద్దు, ఏది తినాలి, ఏది తినొద్దు, ఏది వినాలి, ఏది వినకూడదు, మనం తీసుకునే నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి. మనకు ఉన్నటువంటి భయాలు తగ్గిపోతాయి, మనలో ఉన్న కోపము తగ్గుతుంది. మన మాటలు కూడా ఏది మాట్లాడాలో అదే మాట్లాడుతుంది. ఇక్కడ మనం పత్రిగారు చెప్పినటువంటి ఆ మాటను కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ మాట? నువ్వు మాట్లాడే మాట నీకైనా ఉపయోగపడాలి, లేదా ఎదుటి వ్యక్తికైనా ఉపయోగపడాలి. ఇన్ని రకాలుగా మనం పాటించాలి. ఇంకా బుద్ధి కూడా సరి అయిన నిర్ణయాలే తీసుకుంటుంది. అంతేకాకుండా మనం బయటికి తిరగడం అంటే ఈ కళ్ళు బయటికి చూడడం మానివేస్తే మన లోపలికి మనం ప్రయాణిస్తే మన ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. మనందరి మధ్యలో ఆ సంబంధ బాంధవ్యాలు చక్కగా ఉంటాయి. ఒకరిపై ఒకరికి ఆ ప్రేమ, కరుణ, జాలి, దయ అన్నీ కలుగుతాయి. మనలో ఆత్మీయత కూడా చక్కగా పెరుగుతుంది. అంతేకాకుండా మనం ఆ భగవంతుడికి దగ్గరవుతాం. ఇక్కడ మనసు నిశ్చలత అనేది ఎవరు మనకు ఇచ్చే బహుమతి కాదు. ఎవరికి వాళ్ళం మనకు మనమే ఆ మనసు యొక్క నిశ్చలతను మనం తెచ్చుకోవాలి. అప్పుడే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనలోకి మనం ప్రయాణం చెయ్యాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది కదా? ఇంద్రియ ద్వారాలు తెరిచి ఉన్నంతసేపు నీకు ఆ బయటి వాటిపైనే ఆకర్షణ ఉంటుంది. ఇంద్రియ ద్వారాలు ఎప్పుడు తెరవాలి, ఎప్పుడు ముయ్యాలి అనే నియంత్రణలో నీకు ఆ స్పష్టత ఉంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మరి అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.